ఈరోజు మన లంచ్లోకి స్పెషల్స్ ఏంటో చూసేద్దామా. వేడి వేడి రైస్, అలాగే దోసకాయ పప్పు, దోసకాయ టమాటా వేసి పప్పు చేసామండి. మీరు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి దోసకాయలు, సొరకాయలు, బీరకాయలు ఇలాంటి నీరు ఉండే కూరగాయలు అయితే తినండి తప్పకుండా. తర్వాత దోసకాయ పప్పులోకి వంకాయ ఫ్రై చూసారా, సూపర్ ఉంది, గుమ్మగుమ్మలాడిపోతుంది అనమాట. తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా పెరుగు, గడ్డ పెరుగు భలే ఉంటుంది, టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. అంటే తీయగా ఉంటుందని అర్థం. ఇంకా ఏంటంటే ఇదిగో వేసవి కాలానికి చక్కగా సగ్గుబియ్యం జావ అయితే మళ్ళీ ఈరోజు కూడా యాజ్ ఇట్ ఈజ్గా రెడీ చేసేసాము. ఇదనమాట ఖచ్చితంగా చక్కగా ఈ వేసవిలో వేడి చేసే కూరలు ఏం కాకుండా ఇలా సింపుల్గా చక్కగా ఖరీదు గల్లవి కాకుండా సింపుల్గా చేసుకునే విధానం ఇదనమాట. అంటే ఆకుకూరలు కానీ, దోసకాయ, టమాటా, ఇంకా ఇదేంటి సొరకాయ కానీ, బీరకాయ ఇలాంటివన్నీ తింటూ ఉండండి చక్కగా, చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి. అంటే సగ్గుబియ్యం కానీ, నిమ్మకాయ రసం కానీ చాలా ఉన్నాయి కదా, అలాంటివన్నీ చేస్తూ ఉండండి. ఇది మన చక్కగా ఈరోజు భోజనం అనమాట. ఇలా అయితే రెడీ అయిపోయింది. మరి మీరేం చేసుకున్నారు? మేమైతే ఇలా చేసామండి. వంకాయ ఫ్రై అయితే భలే ఉంటుంది, పప్పులోకి నంచుకుంటూ ఉంటే అలా. తర్వాత పెరుగు వేసుకుందంటే భోజనం మొత్తం పూర్తయినట్టు అనమాట. నేను మీ జయలక్ష్మి ఉంటానండి. మరి తినేయాలి కదా, ఆకలిస్తుంది. వేడివేడిగా ఇలా చూస్తుంటే ఉండాలనిపిస్తుందా చెప్పండి. ఇంకొక విషయం చెప్పాలి మీకు ఏంటంటే, నేను లాంగ్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను. మీషోలో శారీ ఒకటి వచ్చింది, అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీషోలో బుట్టలు వచ్చాయండి. చక్కగా ఆ రెండు అప్లోడ్ చేశాను వీడియోస్. ఈరోజు వీడియోలో బుట్టలు ఉంటాయి, చాలా బాగున్నాయండి. చక్కగా చూస్తున్నారా, ఇది చూడండి తప్పకుండా వెళ్ళి మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేయండి. అలాగే చక్కగా ఇలాంటి వేసవి టిప్స్ కొన్ని ఉంటాయి, నేను ఏం చేస్తున్నాను అవి ఉంటాయి. మన చిన్న తోట ఉంటుంది తర్వాత. అలాగే ఇంకా ఏంటంటే నేను మీషోలో ఏం పెట్టుకున్నాను అన్ని మీకు చూపిస్తూ ఉంటా, మీకు నచ్చితే తీసుకోండి, బాగుంటాయి. అంతే, మనం ఆడవాళ్ళం కదా, ఇంకేం కావాలి చెప్పండి. మన ఇంట్లో పని, వంటలు ఇలా చక్కగా కదా, తోట అని ఇలా మీషోలో ఏం తెచ్చుకున్నాను, షాపులో ఏం తెచ్చుకున్నాను, ఇలాంటివే కదా మనకు సరదాగా సందడిగా ఉంటుంది కదా. మన జయలక్ష్మి వ్లాగ్స్లో అయితే అవన్నీ ఉంటాయి, చూసేయండి. మరి ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మర్చిపోకుండా. మరి ఉంటానండి నేను. నమస్తే అందరికీ, నేను మీ జయలక్ష్మి.